అవనిగడ్డలో నియోజకవర్గాన్ని ఈ 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఈ 5 ఏళ్లలో తన వంతు కృషి చేశానని తెలిపారు. కరోనా టైంలో కూడా తాను ప్రజల మధ్యనే ఉన్నానని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో తనకు మళ్లీ అవనిగడ్డ ప్రజలు పట్టం కట్టబోతున్నారని అన్నారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్య రాకుండా తన వంతు కృషి చేస్తానంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో రాజకీయం అయితే రసవత్తరంగా సాగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా చైతన్యం కలిగినటువంటి రాజకీయం అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఉద్దండులైనటువంటి వారు ఎందరో ఇక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ తరఫున సింహాద్రి రమేష్ బాబు, అదేవిధంగా జనసేన నుంచి మండల బుద్ధప్రసాద్ ఇరువురు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అసలు ఏ విధంగా ఉంది ఏంటి అని మనతో పంచుకోవడానికి అయితే ప్రస్తుతం మనతో పాటు అవనిగడ్డ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, గెలుపోవటములు ఏ విధంగా డిసైడ్ కాబోతా ఉన్నాయి, మీకు గెలుపు అంచనా ఏ విధంగా కనబడుతుంది? ఖచ్చితంగా గెలుస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ప్రతి ఇంటికి మేలు చేస్తేనే ఓటేయమని అడగగల ధైర్యవంతుడంటే నమ్మకం. కారణం ఏంటంటే ప్రతి ఇంటికి ఎంతో కొంత మేలు జరిగింది కనుక నాకు ఓటేయండి, మేలు జరిగితే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. అట్లాగే ప్రతి ఇంటి దగ్గర సానుకూలంగా మాకు స్పందన వస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం నియోజకవర్గంలో మీరు గడప గడపకి కూడా తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఎటువంటి ఏమైతే చెప్తా ఉన్నారు, ఏమేమి కావాలని అడుగుతూ ఉన్నారు, అదేవిధంగా ప్రజలకు దీవెన మీ పైన ఏ విధంగా ఉంది? ప్రజల దీవెన మీకు తెలియదు ఏం కాదు. నిరంతరం నేను జనం మధ్యలో ఉండేవాడిని, ప్రజా సమస్యల ఏడాల చిత్తశుద్ధితో పనిచేసేవాడిని. అదే నన్ను గెలిపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే, కోవిడ్ టైంలో ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఇళ్లలోంచి బయటకు రాని టైంలో కూడా నేను జనానికి ఇబ్బందిగా ఉంది, జనం అంతా ఇబ్బందులు పడుతున్నారు, ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నిరంతరం ప్రజల మధ్య తిరిగి అవనగడ్డలో 50 పడకల హాస్పిటల్, కరోనా హాస్పిటల్ తీసుకొచ్చి ఆక్సిజన్ ఒక్కరోజు కూడా కొరత రాకుండా జాగ్రత్తగా చూసి ప్రైవేట్ హాస్పిటల్లో బతకరో తీసుకెళ్ళిపోమన్న వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి బతికించి ఇంటికి పంపించారు డాక్టర్లు. దానికి నేను తోడ్పడ్డాను. జనం నా ఎడల ప్రేమతో ఉంటారు. కారణం ఏంటంటే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను అలా అనే నా మీద ఒక నమ్మకం ఏర్పడింది. దాంతోపాటు అన్నిటికంటే ముందు 2019 ముందు ఎలక్షన్లో తిరుగుతూ నాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారు ఒక చుక్క పెట్టాడు, మీ భూముల్ని ఫ్రీజ్ చేశాడు, 17,850 ఎకరాలు, 10,116 మంది రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, అది నేను సరి చేసి పెడతానని చెప్పి ప్రజలను అడిగాను. నాకు ఓటేశారు, గెలిచాను. గెలిచిన తర్వాత మళ్ళా మా పథకాలు తీసుకెళ్ళి ప్రజల మధ్యలో తిరుగుతుంటే, అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా, మరి వాళ్ళు మా దగ్గరికి వచ్చి అది చేయలేదు కదా అన్నారు. అమ్మ నేను ఓటుకు రాను, అది చేయించకపోతే అది చేయించిన తర్వాత మీ దగ్గరికి ఓటుకు వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి వాళ్ళకుండా కష్టాన్ని తీర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికే వచ్చి ఒక జీవో చేసి 17,850 ఎకరాలు, 10,116 మందికి మేలు చేశాడు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మోసం చేస్తాడు, పొలాలు లాక్కుంటాడు, భూములు లాక్కుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములు మీకు తిరిగి ఇచ్చినవాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే పోయినసారి డాట్ పెట్టినట్టే పెట్టి మీ భూములు ఇక్కడే కాదు రాజధాని దగ్గర తాటితో సహా లాక్కునే మనిషి చంద్రబాబు నాయుడు గారు, మోసకారి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రాక్టికల్గా ఏదైతే చేసి చూపించారో, మీ భూములు మీకు ఇచ్చారో అది నమ్మని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్ ప్రస్తుతం అయితే మీరు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతూ ఉన్నారు దగ్గరగా. 5 సంవత్సరాల్లో మీరు నియోజకవర్గానికి చేసినటువంటి పనులు ఏమిటి, రానున్నటువంటి రోజుల్లో ప్రజలకి ఎటువంటి పనులు చేస్తానని చెప్పబోతా ఉన్నారు? మీ అందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని, డయాలసిస్ సెంటర్ పెట్టాను. దాంతోపాటు ఎదురుమండి బ్రిడ్జ్ అడిగాను. ఆ ఎదురుమండి బ్రిడ్జ్ కూడా 13/4/2022 జీవో చేసి 110 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ చేశారు. ఆ 110 కోట్ల రూపాయలతో ఆ రోజున ఎస్టిమేట్ అయితే అప్రోచ్లతో కలిపి 140 కోట్లు అవుతుంది. నేను R&B వాళ్ళని ఏమడిగానంటే 110 కోట్లతో అది అవుతుంది కదా, మీ బ్రిడ్జ్ ఎంతవరకు అవుతుందో చెప్పండి అంటే 109 కోట్లకి అయిపోద్ది అన్నారు. ఆ 109 కోట్లతో ఆ బ్రిడ్జ్ పిలిచేయండి, టెండరు
కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, మిగిలిన అప్రోచ్ల తర్వాత తెచ్చుకుందాం శాంక్షన్, ఇబ్బంది ఏం కాదు కదంటే అది బాగానే ఉందని చెప్పారు. కానీ పిలవరు, ఆపుతూ ఉంటారు. ఎందుకు ఆపుతున్నారు? చివరికి పరిశీలన చేస్తే తేలింది ఏంటంటే మీ ఎంపీ గారు ఆపమన్నాడు, ఎంపీ గారు దాన్ని నబార్డుకు పంపించి మొత్తం శాంక్షన్ చేసుకోవద్దాం అంటున్నారు అన్నాడు. ఎప్పుడు అవుద్దంటే ఈ టర్మ్లో అవుద్దని నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అని చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని, అన్న ఈ పరిస్థితి ఎట్లా ఉంది, దాన్ని మీరు సానుకూలంగా చేయాలంటే డిపార్ట్మెంట్కి పిలిచి దాన్ని టెండర్ పిలిపించారు. ఆ టెండరు మొన్న 23 నవంబర్లో పిలిచారు. అది ఎలక్షన్ దగ్గర రావడం మూలంగా కాంట్రాక్టర్ రాలేదు. రేపో మాపో ఎలక్షన్ అవగానే పిలుస్తారు, కాంట్రాక్టర్ వస్తాడు. నేను చెప్పిన వాగ్దానాలు అదే అయిపోయింది. ఎత్తిపోతల పథకాలు చేయించాను, నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు ఒక్క ఎకరానికి కూడా ఇంజిన్ పెట్టి నీళ్లు తోడుకోకుండా ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. అవి ఎన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టాన్ని ఏర్పడించారు. సచివాలయాలు, వాలంటీర్ సిస్టమ్, వీటన్నిటి మూలంగా మంచి పనులు జరిగింది. ముఖ్యంగా మీరైతే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఓటు అనేది ఎందుకు వేయాలి? ఓటు మీకు వేయడం వల్ల కలిగే లాభం ఏంటి? నాకు ఓటు వేస్తే కలిగే లాభం మీతో చెప్పా. మీ కష్టంలో, సుఖంలో, బాధలో మీతో పాటు ఉంటానని చెప్పా. నా ప్రతిపక్షంలో ఉన్న ఆయన పోటీ చేసేదానికి నేను ఒకటే అడుగుతున్నా, నాకు ఈ మధ్య ఓటు అడిగే అర్హత లేదన్నాడు. ఆయనకి ఎట్టా ఉందో చెప్పమంటున్నా. 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసావు, దాంతోపాటు భాషా సంఘ చైర్మన్గా ఒక 4 ఏళ్ళు చేసావు. నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది? నేనేమంటానంటే ఒక లుంటాక అని మధ్యలో ఒక పేరు పెట్టాను నా మిత్రుడికి. లుంటాక అంటే దోపిడీ చేసేవాడని. నువ్వే లుంటాకావి. ఎందుకు లుంటాకావంటే అంబడ బ్రాహ్మణ గారి అబ్బాయి సీటు తెలుగుదేశంలో ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ సీటును కాగజేసేవి కనుక నువ్వు లుంటాకేవి. దాంతో అయిపోయింది అనుకుంటే నిన్నగాక మొన్న జనసేనకి డిక్లేర్ చేసి జనసేనకు సీట్ ఇస్తారని చెప్పగానే 6% వాడికి ఓట్లు వేయటం ఏంటి, దాంట్లో చేరడం ఏంటి? ఎవరన్నా ఆ పార్టీలో చేరతారా? చిచ్చిచ్చి అని మాట్లాడు, ఇష్టానుసారంగా తిట్టేవాళ్ళని మళ్ళా లుంటాక పనిచేసి దాంట్లో దూరి కండవా కప్పుకొని ఇవాళ ఆ పోటీ చేస్తున్నావు. నీకెందుకు ఓటు వేయాలి? ఇన్ని పార్టీలు మారేవాడికి, నీతి నిబద్ధత రాజకీయాల్లో లేనివాడికి, ఒక వ్యభిచారిలాగా ప్రవర్తించేవాడు నీకెందుకు ఓటు వేయాలి? నాకెందుకు ఓటు వేయాలంటే నువ్వు కనపడని కరోనా కాలంలో, కష్టకాలంలో కనపడినప్పుడు నేను ప్రజల మధ్యలో ఉండా, ప్రజలతో ఉండా. ఎక్కడన్నా పొలాలు మునిగిపోతున్నాయంటే తెల్లారగట్టే వెళ్ళి గళ్ళు కొట్టించా దగ్గర డిపార్ట్మెంట్లతో. ఇంత జనానికి సర్వీస్ చేస్తా, ప్రజల మధ్యలో ఉంటా, నాకు ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల్ని ఆ ఇంటి ముందు తెలుగుదేశం జెండా ఉందా, జనసేన జెండా ఉందా చూడకోకుండా ఎవరు అర్హులైతే వాళ్ళకి అన్ని పథకాలు వచ్చేటట్టు చేయగలిగారు. మీరు జన్మభూమి కమిటీ పెట్టి పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతా. మీ పనులు అటువంటి. మా పనులు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు ఎటువంటి వాడంటే ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఎంతటి దాకా ఆయన వెళ్ళి ఆ పని కోసం పూర్తి చేసే మనిషి, నిబద్ధతగా ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు పొద్దున ఒక అబద్ధం, సాయంత్రం ఒక అబద్ధం, ఎన్నిపోటుల తత్వం, పుట్టి పెరిగిందే ఆటలో రంగరంజుకు పుట్టాడు. అటువంటి పనులు చేసే చంద్రబాబు నాయుడు గారిని, ఆయనతో పాటు పోటీ చేస్తున్న బుద్ధప్రసాద్ గారిని ఓడించమని ప్రజలు కోరుకుంటున్నా. ఓడించకపోతే మీకు వచ్చిన లాభం లేదు. గెస్ట్ రోల్ పోషించే బుద్ధప్రసాద్ గారు ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేయలేడు కాక చేయడు. అందుకని నాకు ఓటేయండి. నేను ఏదైతే చెప్పానో, నాకు ఒక ఉద్యోగం ఏంటి, 5 ఏళ్ల పాటు మీతో పాటు ఉంటాను. నా ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించాను. మరొకసారి నాకు అవకాశం ఉండి మిగిలిన పనులు, మనకి డ్రింకింగ్ వాటర్కి కొంచెం చెరువులు సైజు పెంచాలా, ఆ సైజు పెంచే పని, కొత్తగా నీళ్ళు ఇచ్చే పని, ఇంటింటికి ట్యాప్ వచ్చే పని, ఈ చేయాల్సింది ఉంది. ఖచ్చితంగా చేస్తాను. మీరందరూ నన్ను దీవించమని కోరుకుంటున్నాను. మొత్తం మీద ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గంలో మిగిలినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇప్పటివరకు కూడా చాలా వరకు అభివృద్ధి పథంలో నడిపించకుండా వచ్చాం. కొన్ని ఏదైతే అనివార్య కారణాల వల్ల కూడా ప్రజలు బయటికి రాని కరోనా టైంలో కూడా నేను ప్రజల మధ్యనే ఉన్నానంటూ ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటేసి ఇచ్చినట్లయితే రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క గ్రామానికి మంచినీటి కానివ్వండి, సాగునీటికి కానివ్వండి, మొత్తం అన్నిటికీ కూడా సంబంధించి చేస్తా అన్నారు. చెప్పండి. ఏమి లేదండి, నేను ఇక్కడ మా ఎంపీగా పోటీ చేసే ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి కుమారుడు. ఆయనకు దేవుడు మంత్రిగా పేరుంది. ఒక నిజాయితీగా ఉన్న మనిషి. ఆయన కొడుకు క్యాన్సర్ నిపుణుడు. భారతదేశమే కాక ప్రపంచవ్యాప్తంగా తెలిసిన ఒక మంచి డాక్టర్. ఆయన ఆరోగ్యశ్రీలోకి కమిటీలోకి తీసుకున్న తర్వాత ఆయనతో ఉన్న సత్సంబంధాలు, ఆ వ్యక్తిత్వం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సీట్ ఇచ్చాడు. ఆయన నేను ఇద్దరం గెలవబోతున్నాం అక్కడ.
మొత్తం మీద ఏదైతే ఆయన ఫైనల్గా కూడా ఇక్కడ అంటే పార్లమెంట్కి సంబంధించి చంద్రశేఖర్ గారు, అవనిగడ్డ నియోజకవర్గానికి చెంది రమేష్ బాబు గారు, ఇరువురు కూడా సింహాద్రి ఇంటి పేరుతో వచ్చినటువంటి వారు ఇరువురు కూడా మరలా అటు పార్లమెంట్లో ఇటు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాం అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, అవనిగడ్డ.